తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరికొద్ది సేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. బీఆర్కే భవన్లో జరుగుతున్నటువంటి ఈ కాళేశ్వరం సంబంధించిన విచారణలో పీసీ ఘోష్ కమిటీ ముందు జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ముందు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ భారీగా కార్యకర్తలను తరలి రావాలని చెప్పేసి బీఆర్కే భవన్కు తరలి రావాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చాలామంది అంటే ఇప్పటివరకు కొన్ని వందల మంది అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్కే భవన్కు తరలి వచ్చారు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కేసీఆర్ తన ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్కు బయలుదేరారు. అయితే ఆయనతో పాటు బీఆర్కే భవన్లో విచారణకు హాజరయ్యే క్రమంలో 9 మంది ఆయనతో పాటు ఉండేందుకు అనుమతి అయితే వచ్చింది. 9 మంది ఆయనతో పాటు ఉండనున్నారు. వారిలో మాజీ ఎల్ఓపి మధుసూదన్ చారి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండారి లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యే క్రమంలో కేసీఆర్తో పాటు ఉండనున్నారు. కొద్దిసేపట్లో మరికొద్ది నిమిషాల్లోనే ఆయన బీఆర్కే భవన్లోకి ఇప్పటికే బయలుదేరారు. భారీ కాన్వాయ్తో ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్తో విచారణకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 50,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్కే భవన్ను చుట్టుముట్టాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. కార్యకర్తలను అడ్డుకునేందుకు విచారణ సాఫీగా సాగేందుకైతే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు, భారీ భద్రత నడుమ ఇక్కడ బీఆర్కే భవన్ మొత్తం కూడా పోలీసు భద్రతా వలయం మధ్య ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు భారీగా మోహరించారు. అయితే మరి విచారణ క్రమంలో కమిషన్ ముందు కేసీఆర్ ఏం చెప్పబోతా ఉన్నారు, కమిషన్ కేసీఆర్ను ఎలాంటి ప్రశ్నలు అడగబోతా ఉంది, ఏం జరగబోతా ఉంది, ఆయన కెమెరా ద్వారా పద్ధతి ద్వారా విచారణకు హాజరవుతారా లేదంటే ఓపెన్ కోర్టు ద్వారా విచారణ కోరుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇన్ కెమెరా విచారణ పద్ధతిలో కేసీఆర్ కమిషన్ ముందు తన సమాధానాలు కమిషన్ ప్రశ్నలకు తన సమాధానాలు చెప్పే అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు చొచ్చుకు రాకుండా కేసీఆర్ ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో భారీగా కార్యకర్తలు తరలివచ్చి విచారణను అడ్డుకోవడమా లేకపోతే ఇక్కడ ఒక రకమైన ఆందోళన పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పోలీసులంతా కూడా ముందుగా అప్రమత్తం అవుతూ ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు కార్యకర్తలు చొచ్చుకు రాకుండా. ఎందుకంటే భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లో ఆయన ఇప్పటికే బయలుదేరినారు కాబట్టి భారీ కాన్వాయ్ ద్వారా ఎర్రవెల్లి నుంచి బీఆర్కే భవన్కు విచారణకు హాజరయ్యారు. మరి తెలంగాణ భవన్కు వచ్చి అక్కడి నుంచి బీఆర్కే భవన్కు వస్తారని చెప్పేసి తొలుత అనుకున్నప్పటికీ కూడా భద్రతా నేపథ్యంలో, సెక్యూరిటీ నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్కి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మరింత సమయం పట్టొచ్చు. ఆ భారీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేరుగా బీఆర్కే భవన్కే కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం పూర్తిగా కూడా పోలీసు బలగాలకు ఎక్కడికక్కడ మోహరించాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా తరలి వచ్చినా కూడా అడ్డుకునేలాగా చూస్తున్నాం. మనం ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా బీఆర్కే భవన్కు చేరుకుంటున్నారు. ఆయనతో పాటు వచ్చే 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాన్వాయ్లో ఉంటూ కాన్వాయ్తో పాటు కేసీఆర్తో పాటు విచారణతో పాటు కమిటీలో విచారణ ముందు ఉండేలాగా వాళ్ళు 9 మంది కూడా తరలి వస్తున్నారు. అయితే ఏదైతే లేఖ విషయంలో వివాదం జరిగిందో కొంత బీఆర్ఎస్ పార్టీలో, ఆ లేఖ వివాదం తర్వాత తొలిసారి కవిత ఫామ్ హౌస్కు వెళ్ళి కేసీఆర్తో కలిసి మాట్లాడారు. మరి ఆ నేపథ్యంలో కవిత ఏం మాట్లాడారు, దానికి సంబంధించి వాళ్ళు ఏం సలహాలు చేశారు ఏందనేది కూడా అక్కడ ఇంకా ఇలాంటి విషయాలు బయటకు రాలేదు. కాళేశ్వరం కట్టాల్సిన అవసరంతో పాటు ఈ క్రమంలో మొదటిసారి ఆలోచన చేసిన కాంచెల్లి కాళేశ్వరం కమిషన్ పూర్తయ్యేంత వరకు కూడా జరిగినటువంటి ఆ నిర్ణయాలు, పలు నివేదికలు అన్నీ కూడా, ఆ ఘటనలన్నీ కూడా ఆయన నివేదిక రూపంలో పూర్తి నివేదిక రూపంలో ఆయన చేసుకొని డిజైనింగ్ కావచ్చు, వ్యయం కావచ్చు, నిర్మాణ కంపెనీలు కావచ్చు, క్యాబినెట్ సమావేశం ఇచ్చిన నిర్ణయాలు కావచ్చు, జీవోలు కావచ్చు, నీటి బ్యారేజీల నిర్మాణం, ఎత్తు తదితర వివరాలన్నీ కూడా ఆయన నివేదిక రూపంలోనే కమిషన్కు అందజేసే అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.